1947లో మన భారత ఉపఖండం రెండు దేశాలుగా డివైడ్ అయ్యాయి. అవే ఇండియా మరియు పాకిస్తాన్. అయితే గాంధీ భారతదేశానికి గాడ్సే చెప్పినట్టు నిజంగా ద్రోహం చేశాడు. చెప్తా వినండి. ముందైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి, మరి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రెండు దేశాలుగా డివైడ్ అవ్వడం వల్ల అతి పెద్ద వలసలకు దారి తీసింది. ఇలా ఒక దేశం రెండు భాగాలుగా డివైడ్ అయినందుకు ఇండియా పాకిస్తాన్ కి 75 కోట్లు వాటాగా ఇవ్వాలని అన్నట్టు ఒప్పందం పెట్టుకున్నాయి. 1947 సెప్టెంబర్ నాటికి ఇండియా పాకిస్తాన్ కి 20 కోట్లు మాత్రమే చెల్లించింది. దానికి కోపగించిన పాకిస్తాన్ కాశ్మీర్ పైన దాడి చేసినందుకు మిగతా 55 కోట్లు ఇండియా ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఇంత జరిగినా కూడా 1948లో జనవరి 13న ఇండియా మిగతా 55 కోట్లు పాకిస్తాన్ కి ఇవ్వాలని ఇండియాకి విరుద్ధంగా నిరాహార దీక్ష చేశారు. పాకిస్తాన్ పై యుద్ధం జరుగుతున్న సమయంలో ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. అయితే 1948 జనవరి 30న పాకిస్తాన్ కి చెల్లింపు జరిగిన కొద్ది రోజుల తర్వాత గాంధీజీని నాథురామ్ గాడ్సే హత్య చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ ఒక కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.